ఇండియన్ సినిమా స్థాయిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకరత్నం ఎస్ఎస్ రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న భారీ బడ్జెట్ అడ్వెంచరస్ చిత్రం వారణాసి. ఈ సినిమా గురించిన వార్తలు ఎప్పుడు బయటకు వచ్చినా అవి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా సాగే ఈ సాహస గాథను రాజమౌళి ఐమాక్స్ కెమెరాలతో తెరకెక్కిస్తున్నారు అనే సంగతి అభిమానులకు ఇప్పటికే తెలుసు. అయితే అసలు ఈ సినిమా కోసం అంతటి ప్రీమియం లార్జ్ ఫార్మాట్ ను ఎందుకు ఎంచుకున్నారు? సాధారణ లార్జ్ స్క్రీన్లు సరిపోవా అనే ప్రశ్నలకు రాజమౌళి ఇప్పటి వరకు ఎక్కడా నేరుగా క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా ఫ్రెంచ్ పత్రిక తునామికి ఇచ్చిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజమౌళి ఈ విషయమై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐమాక్స్ ఫార్మాట్ ఎంచుకోవడానికి గల అసలు కారణాలు ఆయన వివరంగా వెల్లడించారు. రాజమౌళి తెలిపిన వివరాల ప్రకారం ఈ సినిమాలో దృశ్యాలు కేవలం సాధారణ విజువల్స్ లా ఉండవు. ఈ కథలో ఉన్న అద్భుతమైన భారీతనమే ఈ ఫార్మాట్ ను ఎంచుకోవడానికి ప్రధాన కారణం. ప్రేక్షకులను కథలో పూర్తిగా లీనం చేసేంత గొప్ప సినిమాటిక్ అనుభూతిని అందించగల ఏకైక ఫార్మాట్ ఐమాక్స్ మాత్రమే. సాధారణ లార్జ్ స్క్రీన్లతో పోలిస్తే ఐమాక్స్ ఆస్పెక్ట్ రేషియో ఆన్ స్క్రీన్ విజువల్స్ ను మరింత విశాలంగా స్పష్టంగా చూపిస్తుంది అని రాజమౌళి వివరించారు. రామాయణ ఇతిహాస నేపథ్యంలోని భారీ వానర సేనల సన్నివేశాలు ఈ సినిమాలో అత్యంత కీలకమైన భాగంగా ఉండబోతున్నాయి. ఆ వందలాది వానర సేనల విజువల్స్ అద్భుతంగా తెరపైకి రానున్నాయి. ఈ సినిమాలో దాదాపు 300 అడుగుల ఎత్తులో నిటారుగా ఉండే భారీ అంటార్కిటిక్ మంచు నిర్మాణాలు ఉండబోతున్నాయి. అంత భారీ మంచు కొండలు, విస్తారమైన వానర సేనల సన్నివేశాలకు న్యాయం చేయాలంటే కేవలం ఐమాక్స్ ఆస్పెక్ట్ రేషియో మాత్రమే సాధ్యమవుతుంది. అందుకే ఆ ఫార్మాట్ ను ఎంచుకున్నాం అని రాజమౌళి అన్నారు. రాజమౌళి ఆలోచనలు, విజేంద్ర ప్రసాద్ కథనం, దేవకట్ట మాటలు, కీరవాణి సంగీతం ఇవన్నీ కలిసి ఇండియన్ సినిమా తెరపై ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయబోతున్నాయో ఊహించుకుంటేనే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అని అభిమానులు సంబరపడుతున్నారు. వారణాసి చిత్రం ఐమాక్స్ ఫార్మాట్ లో సరికొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయబోతోందని దర్శకుడి మాటల్లో స్పష్టమవుతోంది.